మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడేసరికి ప్రజా సమస్యలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమ సమస్యలు పరిష్కరిస్తే ఓటేస్తామంటున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయలు, నాన్ వెజ్ దుకాణాల యజమానులు నోట ఇప్పుడు వినిపిస్తున్నది అదే మాట. గతంలో ఉన్న నాన్ వెజ్ దుకాణాల భవనాన్ని అప్పటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తొలగించి ఈ రోజుకు తమ ప్రత్యామ్నాయం చూపలేదని వాపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ గొంతెత్తుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ అయింది. అప్పట్లో సుమారు 50కి పైగా కుటుంబాలు చికెన్, మటన్, కూరగాయల దుకాణాలు నడుపుకుంటూ ఏళ్ల తరబడి అక్కడే జీవనోపాధి పొందుతున్నారు. అయితే 2020లో చేర్యాల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఈ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. అప్పటి నాయకులు అభివృద్ధి పేరుతో మున్సిపల్ కార్యాలయంతో పాటు కూరగాయలు, నాన్ వెజ్ దుకాణాల భవనాన్ని కూల్చివేశారు. కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ప్రత్యామ్నాయంగా వెజ్ మార్కెట్ కేటాయించినా నాన్ వెజ్ దుకాణాల యజమానులకు ప్రత్యామ్నాయం చూపలేదు. దీంతో వాళ్లు చిన్న చిన్న రేకుల షెడ్లలోనే దుకాణాలు నడుపుకోవాల్సి వచ్చింది. అన్ని పార్టీల నాయకులకు, అధికారులకు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మేము ఏదైనా పెట్టినా కూడా పోలీసులు వస్తారు, కానిస్టేబుల్ వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు కిషన్ అంటారు. మనం ఏం సంగతి మా భక్తులో ఇవి నువ్వేం చెప్తాం మనం. మాకు మీరు సహకారి మీరు చేస్తేనే మాకు ఓకే అవుతుంది. ఇక మీరే దయచేసి ఎట్లయినా చేయండి. మీరు ఏమంటే తీసేయండి, మేము బయట వాళ్ళకు పెడతాము, చెట్లు కడతాము, అది కడతామని మీరు చెప్తారు. మీరే సహకరిస్తారా చేయరా? వచ్చింది మేము ధూళిలో ఉంటున్నాము, దుమ్ములు ఉంటున్నాము, మమ్మల్ని ప్రజానాయకులు గమనిస్తలేరు ఇంతవరకు. ఇప్పుడు ఎలక్షన్లు ముందుకు వచ్చినాయి. అప్పుడు ఎలా ఉన్నాయో షాపులు ఇలా కూడా ఇప్పుడు కూడా ఓట్లేయాలని మా ముందుకు వస్తారు. అప్పుడు ఎట్లున్న షటర్లు ఇప్పుడు మొత్తం రోడ్ల పాలు చేసారు. మళ్ళీ ఓట్లేయాలని ముందుకు వస్తారు. ఓట్లు వేయమని వస్తురే తప్ప కానీ మా నుంచి మమ్మల్ని ఒక విధానంగా రూమ్లు కట్టించి చేయాలని మేము ప్రజానాయకులను, పత్రికా విలేకరులను, చిన్న చిన్న పెద్ద లీడర్లను అందరినీ నమస్కారం చేసి కోరడైనది. ఎన్నో ఏళ్లుగా నాన్ వెజ్, కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్న దుకాణాలను తొలగించి అభివృద్ధి పేరుతో తమను రోడ్డున పడేశారని వాపోతున్నారు. నాన్ వెజ్ మార్కెట్ కు 3 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా రేకుల షెడ్డుతో భవనాన్ని నిర్మించడంతో నిరుపయోగంగా మారింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల నాయకులు ఓట్లు అడగటానికి వస్తున్నారు. 2 ఏళ్లుగా తమ సమస్యను ఏ నాయకుడు పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మున్సిపాలిటీ అయినా కానీ ఈ సెటర్లు మొత్తం కూలగొట్టి మాకు అన్ని నుంచి మళ్ళా కడతామని మమ్మల్ని బజారు పాలు చేసింది. ధూళి బస్సులు, వాహనాలు పోతున్నాయి. ఎండనక వానక మేము షాపుల ముందే కూర్చుంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అన్నీ నుంచి మా ఓట్ల గురించి అన్నీ నుంచి పోతున్నారు. మా గురించి పట్టించుకునే నాదుడు ఎవరూ లేదు. ఓట్ల కోసము మరి అధికారులు మరి వచ్చి మేము ఇది చేస్తాము, అది చేస్తామని చెప్తూ వస్తున్నారు. మరి ఓట్లు వచ్చినప్పుడైనా వాళ్ళ ప్రజలు గుర్తుకొచ్చేది. ఓట్లు లేనప్పుడు పట్టించుకునే నాయకుడు ఎవరు కూడా కనిపించలేదు. అందుకోసం ఏంటంటే మీరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల దగ్గరికి రావటం కాదు, మరి ప్రజలకు కావాల్సినటువంటి మంచి చెడులను మీరు చెయ్యాలి. డెవలప్మెంట్ అయింది, సిద్దిపేట డెవలప్మెంట్ అయింది, జన్మ డెవలప్మెంట్ అయింది. చేర్యాల అనేది ఒకటి డెవలప్మెంట్ కాకుండా చేస్తారు. అందరు కలిసి మీరు దయచేసి కొంచెం సహకారం చేస్తే మన ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుంది. మీరు బేరపూర్లకు ఇరగొట్టేసి, షెటర్లు ఇరగొట్టేసారు. కొంచెం సాయం చేయరు, మళ్ళీ ఒక కొత్త మార్పు చేయరు. కొంచెం సాయం చేసినట్లయితుంది. అన్ని బేరపూర్లు అందరు కలిసి ఇక్కడ బేరం చేసుకున్నట్లు ఉంటుంది. అఫీషియల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను కడతా, నువ్వు కడతా అని కాదన్నా, అందరం మనం అన్నట్టు అందరం కలిసి చేద్దాం. సాయం చేయండి. మీరు కూడా పొలిటికల్ లీడర్ ఎలక్షన్లో వస్తేనే మాకు సాయం చెప్తా ఉంటారు. ఎలక్షన్లో పోయిన తర్వాత ఎవరు కనిపించారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధికారులు వెంటనే నాన్ వెజ్ మార్కెట్ దుకాణాలు నిర్మించి ఆదుకోవాలని దుకాణాలు పోగొట్టుకున్న వారు కోరుతున్నారు.